మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి ఎందుకు రావాల్సొచ్చింది? దానికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. నా జర్నీ స్టార్ట్ అయిందే దాంతో. హ్మ్. నిజం చెప్పాలంటే అది నేను సెకండ్ ఇన్నింగ్స్‌గా భావిస్తాను నా లైఫ్‌ని. ముందుగా అది చెప్పే ముందుగా ఒక్కసారి హనుమంతుడి వారికి, హనుమకి ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నాకు అందజేసిన శ్రీ సన్నిధి సత్యం గారికి ఆత్మ ప్రణామాలు. సో, మీరడిగిన ప్రశ్నకి సమాధానం నాకు వచ్చిన అనారోగ్యం. హుహు. ఆహ్ నాకు పాప పుట్టిన 4 మంత్స్‌కి నా హ్మ్. ఇప్పుడు నా పాపకి 10 సంవత్సరాలు. తను పుట్టిన 4 నెలలకి నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అది ఒకే చిన్న నొప్పే అనుకున్నాను. హెవీ వెయిట్స్ అవి పడడం అది. ఇంకా డే బై డే నాకింకా అది బాగా వర్స్ట్ సినారియోకెళ్ళింది. ఇంకా హ్మ్. యూజువల్‌గా ఏం చేస్తామో ఆ థెరపీస్‌కెళ్ళటం అవన్నీ చేశాను. బట్ అన్నీ ఏం వర్క్ అవ్వలేదు. వాళ్ళే చెప్తారు, "ఇంక మేము చేసే ప్రాసెస్ అయిపోయింది. మీరు సర్జన్ రికమెండ్ చేస్తున్నాం. సో, సర్జన్ దగ్గరికి వెళ్ళాలి" అన్నారు. వాళ్ళ టెస్ట్‌లన్నీ చేసి నాకు బ్యాక్ సర్జరీ అవసరం అని చెప్పారు. అవన్నీ నేను కూడా ఇంట్లో సెకండ్ ఒపీనియన్స్ అన్నీ చూసుకునే అదర్ కంట్రీస్‌లో చుట్టాలతో వాళ్ళతో అంతా మంచిదే అనుకుని ద బెస్ట్ డాక్టర్స్‌తోనే వెళ్ళాము హ్మ్. యూఎస్‌లో. స్పైన్ స్పెషలిస్ట్. ఆ! హ్మ్. ఎవరికైతే ఇక్కడ స్పోర్ట్స్ పీపుల్‌కి చేస్తారో వాళ్ళతోనే వెళ్ళాము. హ్మ్. అంతా బానే అయిపోతుంది. 6 వీక్స్‌లో యూ విల్ బి నార్మల్ అని చెప్పారు. హ్మ్. నేను కూడా ఆఫీస్‌లో అలాగే చెప్పి ఇంకా సర్జరీ చేయించుకుంటే 6 వారాల తర్వాత మళ్ళీ సేమ్ స్థితి. హ్మ్. ఎందుకంటే అప్పుడు నాకు సర్జరీ చేసే టైంకి నేను నా బ్యాక్ L5, S1 డిస్క్ ఇష్యూతో బాధపడుతూ ఒక పావుగంట కన్నా ఎక్కువ కూర్చోలేని పరిస్థితి. ఇంకా డాక్టర్స్‌ని అడిగితే ఇట్ డిపెండ్స్ అపాన్ బాడీ అమ్మా. ఒక్కొక్క హ్మ్. శరీర తత్వం బట్టి కొంచెం టైం పడతది అని చెప్పారు. సరే అని నేను అలా వెయిట్ చేస్తున్నా. వాళ్ళు ఎవ్రీ 6 వీక్స్‌కి పోస్ట్‌పోన్ చేస్తున్నారు. నేను హ్మ్. ఆఫీస్‌లో అదే చెప్తున్నా. అలా ఇంకా ఒక 1 ఇయర్ అయిపోయింది. హ్మ్. ఇంకా మా కొలీగ్స్ అందరూ సెకండ్ ఒపీనియన్ చేయించుకోవచ్చు కదా! వై డోంట్ యూ గో ఫర్ థాట్ హ్మ్. అనంటే, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు, చేస్తున్నా. సరే అని సెకండ్ ఒపీనియన్‌కెళ్తే, దేర్ ఆర్ సమ్ గ్యాప్స్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డిస్క్. యూ నీడ్ ఎ రీసర్జరీ అని చెప్పారు. అప్పుడు నేనింకా జాబ్ రిజైన్ చేసేసి ఇండియా వచ్చాను. సమ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ ఫ్రెండ్స్ చెప్తే వెళ్లి చేయించుకున్నాను. హనుమ దగ్గరికి వచ్చే ముందు ఆయుర్వేద ట్రీట్మెంట్. హ్మ్. అప్పుడు ఒక 10-20% డిఫరెన్స్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత 10 మంత్స్ ఇండియాలో ఉండి ఇదంతా చేపిచ్చుకొని యూఎస్ వచ్చాను. తర్వాత మా ఫ్రెండ్ మెడిటేషన్ చెప్పారు. మా నాన్నగారు హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు. హ్మ్. నాకెప్పుడైతే బ్యాక్ సర్జరీయో మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది యూఎస్‌లో. హ్మ్. నా స్థితి ఎలా ఉండేదంటే, నా బ్యాక్ పెయిన్ కన్నా ఆయన స్థితి గురించి ఎక్కువ బాధపడేదాన్ని. నాన్న పల్లెటూరులో ఉన్నారు. అమ్మకి పాపం అంతగా తెలీదు. హ్మ్. ఇద్దరం ఇక్కడే ఉన్నాం. తమ్ముడు, నేను. హ్మ్. ఎలాగా అని ఎక్కువ వరీ అవుతా ఉండేదాన్ని. హ్మ్. సో, ఇంకా ఎప్పుడైతే ఆయనకి సెకండ్ టైమ్ స్ట్రోక్ ఇండియాలో వచ్చిందో నేను కొంచెం లోలోకెళ్ళాను. నాకేమో ఈ బ్యాక్ పెయిను. ఇంకా ఆయన స్థితి గురించి ఆలోచిస్తూ కొంచెం ఎక్కువ బాధపడేసరికి మా హస్బెండ్ కూడా చెప్పారు. ఇది హ్మ్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఉండేదే. ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళం ఇది ఫేస్ చెయ్యాలి. నువ్వు అదే దాంట్లో ఉంటే కష్టము హ్మ్. అన్నట్టు. నేను ఇంత వీక్ అయిపోతున్నా. నాన్న గురించి ఎమోషనల్ అయిపోతున్నా. బట్ ఇప్పుడు నేను ఆఫీస్‌లో ఉండి, ఆఫీస్ పనిలో ఉండి కూడా నాన్న గురించి ఆలోచించడం. లేదా హ్మ్. నా పాప డే కేర్‌లో ఉంటది కదా! తన గురించి ఆలోచించడం. అంటే ఐయామ్ నాట్ ఇన్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ అన్నమాట. హ్మ్. అస్తమానం 100 రకాలుగా మైండ్ ఎళ్ళిపోతూ ఉండేది. సో, ఎప్పుడైతే నా ఈ సర్జరీ ఇవన్నీ అయిపోయి ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయించుకున్నానో, ఓకే. నడుస్తది. 10-20% డిఫరెన్స్ వచ్చింది అంటే, ఫ్యూచర్‌లో ఎప్పుడో ఒక రోజు బానే అవుతదిలే అనుకున్నా. హ్మ్. కానీ మా ఫాదర్ ఇష్యూ అయిన తర్వాత నేనెప్పుడైతే చేంజ్ అవ్వాలో, నా బ్రెయిన్‌ని నేను స్ట్రెంథెన్ చేసుకోవాలి. కానీ ఏం చేసుకోవాలో తెలీదు. నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హ్మ్. ఈసారి నుంచి నేను ఇంత లోకి వెళ్ళకూడదు అని నాకు నేను చెప్పుకుంటున్నాను. హ్మ్. అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు ఇది ఇంట్రొడ్యూస్ చేశారు మెడిటేషన్. హ్మ్. అది చిన్నగా చెప్పారు. ఒక చీకటి గదిలో కూర్చో, డార్క్ రూమ్‌లో హ్మ్. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లెగు, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఈ బొట్టు పెట్టుకునే ప్లేస్‌ని కాన్సంట్రేట్ చెయి అని చెప్పాడు. హ్మ్. అంతే. సరే అని జెప్పి ఎవ్రీ డే చేశాం. హ్మ్. చేస్తే
నేను 10-15 మినిట్స్ కన్నా కూర్చోలేను నేను ఒక 20-25 మినిట్స్ కూర్చోగలుగుతున్నా. ఇదేంటి మెడిటేషన్ చేస్తే బ్రెయిన్ స్ట్రెంగ్తెన్ అవుతది అనుకున్నాను నేను అప్పటి వరకు. మానసికంగా నేను మంచిగా అన్ని తీసుకోగలుగుతా, యాక్సెప్ట్ చేయగలుగుతా అని. కానీ నా బ్యాక్ సెట్ అవుతుంది. ఇదేంటి ఇదేదో బాగుందే, దీన్ని వదలకూడదు అని రోజు చేస్తున్నా. రోజు చేస్తుంటే ఒక ఫ్యూ డేస్ కి ఒక 20 రోజులకేమో నాకు ఔటర్ బాడీ ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇలా ధ్యానం చేస్తుంటే నాకు ఒక ఫీట్ పైనుంచి నేను ఒక లైట్ రూపంలో నేను ఇక్కడి నుంచి నా బాడీని చూస్తున్నా. ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా, ఒక వెంట్రుకలాగా నేను వేలాడుతున్నాను. అలా అంటే టన్నల్ లాగా ఓపెన్ అయ్యి అలా వచ్చింది. ఇంకా నేను ఒక స్పేస్ లోకి వెళ్ళిపోయాను. తర్వాత స్పేస్ లోకి వెళ్ళి అక్కడ నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ తిరుగుతున్నాయి. వాటి పని అవి చేస్తున్నాయి. నక్షత్రాలు చాలా క్యూట్ గా మెరుస్తున్నాయి. ఆ బ్లూ కలర్ కూడా చాలా అందమైన బ్లూ. ఆ ఆకాశం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇంకా ఒకలాంటి తన్మయత్వం, ఒకలాంటి హ్యాపీనెస్. అండ్ సేమ్ టైమ్ అమ్మో నేను ఎక్కడున్నాను అనే ఒక భయంతో ఒక జర్క్ లాగా వచ్చి మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి నా స్థితిలో నేనున్నా. ఇంకా ఆ రోజు నేను చూసింది డోర్స్ ఓపెన్ చేసి బయటకు వస్తే నేను గాల్లో తేలుతున్నట్టున్నాను నేను. ఇంకా నా బాడీ చుట్టూ ఏదో సినిమాల్లో చూపించినట్టు ఒక వైట్ లైన్ వేస్తారు కదా ఏంజల్స్ కి, అలాంటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఏదో సమ్ మ్యాజికల్ మూమెంట్ అయింది. నేను కిందకెళ్ళి మా హస్బెండ్ కి నేను మ్యాజిక్ చూసాను అని చెప్తున్నా. నాకు ఆ వర్డ్స్ ఏమీ తెలీదు. మ్యాజిక్ చూసాను అంటే మ్యాజిక్ ఏంటంటే చెప్పా. అవునా అని అన్నారు. నాకు ఈ మ్యాజిక్ అస్తమానం కావాలి, నేను ఇంక ఇది వదలను అనుకున్నా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం సెట్ అయిందా? అంటే పూర్తిగా దాని నుంచి బయటపడ్డారమ్మా? అలా సెట్ అవుతూ పోయింది. ఒక 30 మినిట్స్ కాన్స్టెంట్ గా కూర్చోవడం, 45 మినిట్స్ కూర్చోవడం అలా జరిగింది. జరిగిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను రోజు గంటన్నర ధ్యానం చేస్తే నా స్థితి అలా ఉంటుంది. ఎవ్రీ 1 అవర్ కి నేను మళ్ళీ లే డౌన్ అవుతాను. ఆఫీస్ వర్క్ చేసుకున్నా ఏదైనా. ఒక 2-3 రోజులు నాకు చేయడం కుదరలేదు. కుదరకపోయేసరికి ఒక రోజు చేయకుండా ఉంటే మేనేజ్ అయ్యేది. 2-3 రోజులు కంటిన్యూస్ గా చేయకపోయేసరికి నా పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదేంటి అంటే ధ్యానం చేస్తేనే ఇది సెట్ అవుతుందా? ఇలా ఎన్ని రోజులు మనం ఇలాగే చేసుకోవాలా? పోన్లే అట్లీస్ట్, ఎందుకంటే నేను ఈ సర్జరీకి ముందు స్టెరాయిడ్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ అవి లేకుండా నా డే లేదు. సో అట్లీస్ట్ అసలు ఆ టాబ్లెట్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మెడిటేషన్ తో తగ్గుతుందిలే అనుకున్నా. ఇంకా ఆ తర్వాత ఇంకా అనుమా ఇలా అందరూ నా లైఫ్ లో వచ్చి నాకు డ్రీమ్స్ త్రూ మనం ఇలా కర్మలు క్లియర్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్ చూసుకుని నమ్మి చేసుకున్నాను. అనుమా గైడెన్స్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత డ్రీమ్స్ తో నేను నా ఉన్న ఛాలెంజ్ ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో L5-S1 డిస్క్ ఇష్యూ కంప్లీట్ గా తగ్గిపోయింది.